అంశం ఏంటంటే భూభారతి చట్టం మీద ఈ వెబినార్‌ని ఏర్పాటు చేశాము. తెలంగాణలో మొత్తం హైదరాబాద్ స్టేట్‌లో ముందు నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్ భూములకు సరైనటువంటి రికార్డులు లేవు. దానివల్ల అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటూ వచ్చారు. దీన్ని పరిష్కరిస్తామని అప్పటినుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విలీనానికి ముందు, ఆంధ్రప్రదేశ్ విలీనం తర్వాత కూడా ప్రభుత్వాలు చెప్తూ వచ్చాయి. కానీ ఆచరణలో ఇంకా సమస్యలన్నీ అట్లాగే మిగిలాయి. రాజశేఖర రెడ్డి గారు ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆయన పీరియడ్‌లో కొంత ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ధరణి అనేటువంటి ఒక ఆహ్, సైట్‌ను ప్రారంభించారు. అందులో అందరూ తమ బీవీ నమోదు చేసుకోవచ్చు అని. అందరికీ సర్టిఫికెట్లు ఇస్తాము. రకరకాల హామీలన్నీ ఉన్నాయి. బినామీ కాగితాలని కూడా మళ్ళీ చేస్తాము. వాళ్ళు గనక అమ్మినటువంటి వాళ్ళు సంతకాలు చేస్తేనే రకరకాలుగా చెప్పారు. రైతులు చాలా ఆతృత పడ్డారు. ఎప్పుడో అమ్మినటువంటి వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ధరణిలో కూడా కొంత మంచి జరిగింది. కానీ అనేక ప్రాబ్లమ్స్ అట్లాగే మిగిలిపోయాయి. సో వాటన్నిటిని పరిష్కరిస్తాము. మొత్తం ధరణి అనేటువంటిది ఒక దానివల్ల చాలా నష్టం జరిగింది రైతులకి. కనుక ధరణి స్థానంలో భూభారతి అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము. అది అమల్లోకి వస్తుంది. దీని మీద ఎవరైనా అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే కూడా చెప్పవచ్చు అని ప్రభుత్వము, తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. ప్రతిరోజు దీనికి సంబంధించి భూభారతికి సంబంధించి ఏదో ఒక చోటు నుంచి ఒక ప్రకటన వెలువడుతుంది. ఈ భూభారతి నిజంగానే ఈ రైతులకు న్యాయం చేస్తుందా? భూములు వాళ్ళ పేరు మీదకి వస్తాయా? ఇందులో ఉన్నటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి? గతంలో ధరణికి దీనికి మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ఈ వెబినార్‌లో చర్చించబోతున్నాం. సాగర్ గారు ప్రారంభించండి. భూభారతి రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తుందా అనే వెబినార్ని సమన్వయం చేస్తున్న వినయ్ గారు, సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి వాస్తవంగా భావించారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరణి, అందులో గతంలో ఉండేటువంటి రికార్డులు, మాన్యువల్గా ఉండేటువంటి రికార్డులని డిజిటలైజ్ చేశారు. అది ఒక ప్రత్యేకత గతంలో ధరణిలో ఉన్నటువంటి అంశం. ధరణిలో ఉండేటువంటి అంశాలు మేజర్ సమస్యలు, అంటే ఎక్కువ శాతం, దాదాపు 75-80% రికార్డులో సరిగా ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది అయినటువంటిది ఏమీ లేదు. కానీ మిగిలిన పార్ట్ బిలో ఉన్నటువంటివి నిషేధిత జాబితాలో 22A కింద ఉండేటువంటి నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. పార్ట్ బిలో ఉండేటువంటి వాళ్ళ సమస్య ప్రధానంగా ఉంది. తర్వాత ఎవరైతే తప్పులు ఉండేటువంటివి, అంటే విస్తీర్ణంలో ఉండేటువంటి తప్పులు కానీ, పేర్లలో ఉండేటువంటి తప్పులు కానీ, ఇట్లాంటి వాటన్నింటినీ సవరణ చేసేటువంటి అవకాశమే లేకుండా ముందు ఉంది. ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఆ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా హరీష్ రావు గారి నేతృత్వంలో అప్పుడు వేసిన తర్వాత దాదాపు 30 పైగా సమస్యలు ఉన్నాయి అనేటువంటిది ఆ మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిస్తే, దాదాపు ఒక 20 రకాల సమస్యల్ని పరిష్కారం చేసేదానికోసం కొన్ని మాడ్యూల్స్ని తయారు చేసి వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత సవరణలు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఫీజు పెట్టి కొన్నింటిని దరఖాస్తు చేసుకోమన్నారు. దాదాపు 4.5 లక్షల దరఖాస్తులు గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. దానివల్ల
సమస్యలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అది సవరణ చేసేటువంటి అవకాశము తహసీల్దార్ దగ్గర లేదు, ఆర్డీఓ దగ్గర లేదు, కలెక్టర్ గారి దగ్గర లేదు. డైరెక్ట్గా సిసిఎల్ఏ దగ్గరికి రావాలి. అక్కడ కూడా లేకపోతే ట్రిబ్యునల్ కోర్టుల దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటి పరిస్థితి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని గతంలో ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం వాటిని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం లేదు. తర్వాత కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది, మేము అధికారంలోనికి వస్తే ఈ ధరణి అనేటువంటి దాన్ని బంగాళాఖాతంలో కలిపి మొత్తం రైతుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి దిశగా ఒక సమూలమైనటువంటి మార్పు రైతాంగం యొక్క భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి దిశగా మేము చట్టాన్ని తీసుకొని వస్తామనేటువంటి హామీని వారిచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పటికీ 15 నెలలు, అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలు అయింది. ఈ కాలం అంతా కూడా రైతాంగము ఆందోళనలు చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సమస్యని చూసినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఒక తీవ్రమైనటువంటి భూమి విలువ పెరుగుతున్నటువంటి క్రమంలో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇంకోవైపు దాంట్లో చూసినప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమైనా ఒక సమూలమైనటువంటి మార్పులు ఉన్నాయా అనేటువంటి చూసినప్పుడు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతూనే ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన ప్రకారము ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం చేసేటువంటి దిశగా ఏం చర్యలు చేపట్టారనేటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంది. రైతాంగం నుంచి ఉంది, రైతు సంఘాల నుంచి ఉంది, రాజకీయ పార్టీల నుంచి అది కంటిన్యూ కొనసాగుతుంది. ఈ దశలో జనవరి 4వ తేదీ నాడే అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఆమోదించారు, భూభారతి. దీంట్లో 23 సెక్షన్లతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. చట్టం వచ్చిన తర్వాత కూడా ఒత్తిడి కొనసాగుతుంది. దాదాపు 3 నెలలు పూర్తయిన తర్వాత దానికి రూల్స్ రూపొందించారు. మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తేదీ నాడు ఏప్రిల్ 19 రూల్స్ రూపొందించారు. ఈ రూపొందించినటువంటి రూల్స్ ద్వారా మొత్తం సమస్యలు, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక సంపూర్ణమైనటువంటి మార్పు వస్తుందేమో ధరణితో పోల్చుకున్నప్పుడు అనేటువంటి దాంతో కూడా ఎదురు చూస్తున్నారు. అయితే దీంట్లో డిజిటలైజేషన్ అనేటువంటిది, ధరణిలో చేసినటువంటి మార్పు, గతంలో మాన్యువల్ గా మాత్రమే రికార్డులు ఉండేటువంటి దాన్ని డిజిటలైజేషన్ చేశారు. దాన్నేమి ముట్టుకోలేదండి. కొత్తగా చేసినటువంటి చట్టంలో కానీ రూల్స్ లో కానీ ఈ డిజిటలైజేషన్ కాదు, మాన్యువల్ గానే రికార్డులు ఉంటాయి అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అది ఒక అడ్వాన్స్ గా వచ్చినటువంటి, అంటే గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వీటన్నిటిని చూసినప్పుడు దాంట్లో ఏ రకమైనటువంటి మార్పు చేయలేదు. తర్వాత అదనంగా చేసినటువంటి దాంట్లో, గతంతో పోల్చుకున్నప్పుడు అదనంగా చేసినటువంటి దాంట్లో తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్లు కానీ చేయలేనటువంటి, గతంలో వాళ్ళు చేసేటువంటి అవకాశం, మార్పులు కానీ చేర్పులు కానీ చేసేటువంటి అవకాశం ధరణిలో లేదు. ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి చట్టంలో వీరికి కొన్ని అధికారాలను ఇస్తూ ఈ చట్టంలో రూల్స్ లో కూడా పొందుపరిచారు. ఇప్పుడు తహసీల్దారు కొన్ని సమస్యలు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్డీఓ కొన్ని సమస్యలు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కలెక్టర్ చేయాలి, కలెక్టర్ తర్వాత సిసిఎల్ఏ, తర్వాత ట్రిబ్యునల్ కు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో కూడా కలెక్టర్ ద్వారా పరిష్కారం కానటువంటివి, గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసుకోవాలి. లేదు తర్వాత డైరెక్ట్ గా అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే సివిల్ కోర్టులకు వెళ్ళాలనేటువంటిది గతంలో ఉన్నటువంటి అంశం. అందుకనే మన దృష్టిలో ఉండాల్సినటువంటిది ఏంటంటే, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసే దానికోసం అవకాశం ఉంది. ఎంతవరకు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చూసినప్పుడు
ఆర్డీఓ వరకు ఎంత ఉంది అని అంటే 5 లక్షల విలువ కలిగినటువంటి భూమి, 5 లక్షల కంటే అదనంగా విలువ కలిగినటువంటి భూమి అయితే ఆర్డీఓ గారి పరిధిలో కూడా ఉండదు. డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిష్కారం చేసుకోవాలి. అయితే తహసీల్దార్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటే 5 లక్షల లోపు విలువ కలిగినటువంటి భూముల సమస్యలు మాత్రమే పరిష్కారం అవుతాయి. అంటే ఎకరం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఎకరం వరకు ఉన్నటువంటి భూమి లోపు సమస్యలు మాత్రమే వాళ్ళు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎకరం పైబడినటువంటి భూముల సమస్యలన్నిటిని ఎక్కడికి వెళ్ళాలనంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి కండిషన్ ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రకాల సమస్యల్ని డీల్ చేయాల్సినటువంటిది కలెక్టర్ గారు. కాబట్టి గతంలో ఏ రకంగానైతే తహసీల్దారు కోర్టు ఉంటుంది, ఆర్డీఓ కోర్టు ఉంది, గతంలో ధరణి రాకముందు కలెక్టర్ గారి కోర్టు కూడా ఉంది. వీటి తహసీల్దార్ దగ్గర ఆర్డీఓ దగ్గర పరిష్కారం కానటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే మళ్ళీ రైతాంగానికి ఏర్పడుతుంది. అయితే వీళ్ళు చెప్పినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు పైలట్గా కొన్ని 4 మండలాలు 4 జిల్లాలలో ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి కోడంగల్ నారాయణపేట జిల్లాలో ఉండేటువంటి పార్టులో ఉండేటువంటి మద్దూరు మండలాల్లో ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి రెవెన్యూ శాఖ మంత్రి గారు అధికారులు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ గ్రామ సభలు నిర్వహించారు. ఇవి గ్రామ సభల ద్వారా వీళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలనేటువంటి అంశాన్ని పెట్టారు. అంటే ఇప్పుడు ఎవరైతే సమస్యలు పరిష్కారం కాకుండా పార్ట్ బిలో ఉండేటువంటి 18 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించినటువంటిది మళ్ళీ పరిష్కారానికి రైతాంగము మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకునేటువంటి దాంట్లో మళ్ళీ ఫీజు కట్టాలి. చేసినటువంటి పొరపాటు ఏమో అధికారులు చేశారు. అప్పుడు ఉన్నటువంటి దాంట్లో హడావుడిగా మొత్తం ధరణిలోకి ఎక్కించాలి కాబట్టి అక్కడ ఉండేటువంటి సర్వే నంబర్లలో ఎవరు ఆ సర్వే నంబర్లో ఉండేటువంటి టోటల్ భూమి ఎంతమంది రైతుల భూమి మీద ఉంది, దాన్ని ఎక్కువ తక్కువలు ఉంటే వాళ్ళంతకు వాళ్ళే సరిచేసి వాళ్ళ మీటింగ్లు పెట్టి అదంతా మొత్తం సంపూర్ణంగా చేయకుండా హడావుడిగా సెట్ చేసేసారు. చేసినటువంటి దాంట్లో పొరపాటు ఎవరిదైనా ఉంది అని అంటే అక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటిది పొరపాటు. నిజంగానే కొంత టైం తీసుకొని గ్రామాల్లో కూర్చొని ఆ సమస్యలన్నింటినీ తీసుకొని వివరంగా గనక సేకరించి పాత రికార్డులన్నింటినీ కరెక్ట్ గా పరిశీలన చేసి చేయగలిగి ఉంటే వీటిలో మ్యాక్సిమం నివారించేటువంటి అవకాశం ఉండేది. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా హడావుడిగా చేసినటువంటిదేమో ప్రభుత్వము, యంత్రాంగము, రెవెన్యూ అధికారులు. కానీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నదేమో రైతాంగం ఎదుర్కొన్నది. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలి. గతంలో ఇప్పుడు 4.5 లక్షల దరఖాస్తులకు 1650 రూపాయల చొప్పున ఫీజు కట్టి దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి దరఖాస్తుకు డబ్బులు కట్టి ఆ దరఖాస్తుకు కూడా ఫీజు చెల్లించేసి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుకు రైతాంగమే డబ్బులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు, అధికారులు చేసినటువంటి పొరపాట్లు వాటన్నింటినీ సరిచేయడానికి కూడా మళ్ళీ రైతాంగమే దరఖాస్తులు చేసుకోవాలి, రైతాంగమే ఫీజులు చెల్లించుకొని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి అనేటువంటి అంశము దీంట్లో క్లియర్గా ఉంది. కాబట్టి గతంతో పోల్చుకున్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా, మీటింగ్ల ద్వారా ఏమైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగం మీద భారం పడకుండా అవుతుందా అని అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి మాత్రం దీంట్లో కనబడట్లేదు. ఇప్పుడు అమ్మకాలు, కొనుగోలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి స్లాట్ బుక్ చేస్తే ఒకసారి ఫెయిల్ అయితే 500, మళ్ళోసారి ఫెయిల్ అయితే మళ్ళీ అదనంగా 500, ఇట్లా ఫీజు
కట్టుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే అదనంగా డబ్బులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సాదా బైనామాలకు సంబంధించినటువంటివి ఇప్పుడు వినయ్ గారు గుర్తు చేశారు. సాదా బైనామాలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సాదా బైనామాలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో అత్యధిక భాగము కాగితాల మీదనే ఒప్పందాలు చేసుకొని అమ్మకాలు కొనుగోలు అనేటువంటివి జరిగినాయి. అవి రికార్డులలో లేవు. కాబట్టి వాటన్నింటినీ నమోదు చేస్తామనేటువంటి హామీని ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో సెక్షన్ 6(1)లో నమోదు చేశారు. దాంట్లో ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అని అంటే 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు, అంటే ఈ నెల రోజుల్లో ఎవరైతే దరఖాస్తులు 2020లో పెట్టుకున్నారో అప్పుడు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ దరఖాస్తుల వరకే వీటిని పరిష్కారం చేస్తారు అనేటువంటిది ఈ దీంట్లో పెట్టారు. అంటే కనీసం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటికైనా ఉన్నటువంటి క్రయ విక్రయాలు ఈ సాదా బైనామాలు ఉన్నటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పెట్టి ఉన్నాయో ఆ దరఖాస్తుల వరకే పరిష్కారం చేస్తామనేటువంటి అంశాన్ని దీంట్లో పెట్టారు. అందుకనే మొత్తం సాదా బైనామాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా అని అంటే గతంలో ఏవైతే దరఖాస్తులు పెట్టుకొని పెండింగ్ లో ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కారం, అంటే అన్ని పరిష్కారం అయితే దాంట్లో కూడా ఏమేమి చేయొచ్చు అనేటువంటి రికార్డులు వాటన్నిటిని పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఒక ముఖ్యమైనటువంటిది. సాదా బైనామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి దాంట్లో సాదా బైనామాలు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. తర్వాత వారసత్వంగా వచ్చేటువంటి మ్యుటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి పేరు మీద ఉండేటువంటి భూమి కొడుకులకు మార్పు చేసేటువంటి క్రమంలో దానికి కూడా ఫ్రీగా చేయాలి. కానీ గతంలో ఉన్నటువంటి ఏంటంటే ఎవరైతే వారసత్వంగా వచ్చేటువంటి భూములు ఉన్నాయో వాళ్ళ అన్నదమ్ములు ఉంటే ఆ అన్నదమ్ముల దగ్గర మాట్లాడి ఎంతమంది ఉన్నారు పిల్లలు వాటన్నింటినీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఫ్రీగానే చేసేటువంటిది. కానీ దానికి కూడా ఇప్పుడు ఫీజు అనేటువంటిది ఉంది. అంటే వారసత్వంగా వచ్చేటువంటి దానికి కూడా మనం ఫీజు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినటువంటి పార్ట్ బిలో పెట్టినటువంటి భూములకు సంబంధించింది 18.45 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన అసలు పరిష్కారమే ధరణి చూపలేదు. దాన్ని పరిష్కారం చేసేటువంటి కనీస ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. దానివల్ల అవన్నీ కూడా ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు పరిష్కారం చేస్తామనేటువంటిది చెప్పారు. తర్వాత 22A గతంలో ఉండేటువంటి భూములు, నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూములు ఏవైతున్నావో వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పుడు వాటి నిషేధిత జాబితా నుండి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని అన్నారు. గతంలో ఏముందనంటే ఒక సర్వే నంబర్లో 1 ఎకరం గనక కొత్తగా రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నా, లేదా పరిశ్రమల కోసం తీసుకున్నా, ప్రాజెక్టుల కోసం తీసుకున్నా, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకున్నటువంటి సందర్భాల్లో మొత్తం ఆ సర్వే నంబర్ని అంతటిని కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ రైతులకు ఏమీ వర్తించడం లేదు. ఏది పార్ట్ బిలో ఉండేటువంటి వాళ్ళకు ఏమీ వర్తించడం లేదు. ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూములు వాళ్ళకి ఏ పాపం తెలియదు. ఆ సర్వే నంబర్లో వీళ్ళ భూమి ఉండడమే పాపం. ఆ భూమిలో 1 సెంటు కూడా వీళ్ళ భూమి అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ప్రభుత్వం సేకరణ కోసం కానీ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత పార్ట్ బిలో ఉండేటువంటి వాళ్ళ ఆ భూములకు కూడా ఇప్పుడు రైతు భరోసా రాదు, రుణము రాదు, రుణమాఫీ రాదు. ఇట్లాంటి ఒక ఏ స్కీమ్ కూడా ఆ రైతులకు వర్తించినటువంటి పరిస్థితులలో లక్షల ఎకరాల భూములు ఈ రకంగా పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు పరిష్కారం చూపిస్తాము అనేటువంటిది చెప్పారు. ఇప్పుడు వీటన్నిటిలో కూడా పరిష్కారం కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే సివిల్ కోర్టుకే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత
మేజర్గా కోరినటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ కోరినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ధరణి వల్ల వచ్చినటువంటి బాగా ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి దాంట్లో 1971లో పాస్ పుస్తకాల చట్టం ఏదైతుందో ఆ దాంట్లో సెక్షన్ 26 ప్రకారం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి సందర్భంలో కాస్తు కాలం అనేటువంటిది దాంట్లో ఎవరైనా కానీ కాస్తులో పట్టాదారు ఒకరుంటారు, తర్వాత కాస్త ఎవరు చేస్తున్నారు అనేటువంటిది నమోదయ్యేవి. గతంలో 2 పాస్ పుస్తకాలు ఉండేవి, భూమి హక్కుదారు తర్వాత కాస్తుదారు. ఒక్కొక్క రైతుకు 2 పాస్ పుస్తకాలు వచ్చేవి. ఖచ్చితంగా కాస్తు అనేటువంటిది నమోదు అయ్యేది. ధరణి వచ్చిన తర్వాత చేసిన ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటంటే కాస్తు కాలాన్ని డైరెక్ట్ గా తీసేస్తారు. ఎప్పుడైతే ధరణిలో డిజిటలైజేషన్ చేశారో కాస్తు కాలాన్ని డైరెక్ట్ గా తీసేశారు. కాస్తు కాలాన్ని ఎప్పుడైతే తీసేశారో దానివల్ల డైరెక్ట్ గా గతంలో ఏనాడు కూడా ఆ భూమితో సంబంధం లేనటువంటి వాళ్ళ తాత ముత్తాతో ఎవరికో సంబంధం ఉంటుంది తప్ప వాళ్ళ తండ్రికి కానీ ఆయనకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అక్కడ మాకు భూమి ఉందని కానీ మా తాత పేరు మీద ఉందనేటువంటిది కానీ వాళ్ళకు తెలియదు. సాగులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తాత ముత్తాత నుంచి వీళ్ళే సాగులో ఉన్నారు, వీళ్ళకే అసలు వేరే వాళ్లకు హక్కులు వస్తాయనేటువంటి స్పృహ కూడా వాళ్ళకి లేదు. ఆ భూమి మీద వేరే వాళ్ళకి అనేటువంటి ఆ స్పృహ కూడా లేదు. ఎప్పుడైతే ధరణిలో ఈ కాస్త కాలాన్ని తీసేసి డైరెక్ట్ గా పట్టాదారు మీదకి అంటే భూమి హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్ళిపోయిందో, అంటే దేశ విభజన సందర్భంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళతో సహా మొత్తం భూములన్నింటికి యాజమాన్య హక్కులు అనేటువంటివి సాగులో ఉండేటువంటి వాళ్ళకు లేకుండా పోయినాయి. ఇప్పుడు అనేక జిల్లాలలో ఇవి కూడా ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా వచ్చింది, అంటే ధరణిలో జరిగినటువంటి లోపం. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారనంటే వీళ్ళు అసలు ఆ ఊరికి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళు డైరెక్ట్ గా పట్టా పాస్ పుస్తకం రికార్డు వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది. కొన్ని ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో కూడా లేరు, వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాదు, కానీ డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్ళిపోయింది. ఏమంటున్నారు, 55 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య. ఏమంటున్నారంటే మా పేరు మీద వచ్చింది కాబట్టి మీరు కాస్తులో ఉన్నారు, ఎందుకంటే కాస్తులో వాళ్ళు ఉన్నారు, తాత ముత్తాతల నుంచి ఉన్నారు కాబట్టి ఆ భూమి మీదకి వీళ్ళు వెళ్ళగలిగేటువంటి అవకాశం లేదు. ఆ భూమి మీద ఎంత ఇస్తారని అడుగుతున్నారు, ఎంత భూమి మాకు ఇస్తారు లేదా డబ్బులు ఎన్ని ఇస్తారు, ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే కాస్తు కాలాన్ని తొలగించడం ద్వారా డైరెక్ట్ గా ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టంలో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మేము కాస్తు నమోదు చేస్తామని అంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ అడిగినటువంటిది ఏంటంటే ఆ రోజు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 55 ఎకరాలలో కనీసం సగం ఇవ్వమని అడుగుతున్నారు. 27.5 ఎకరాల భూమి మాకు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఎప్పుడైనా ఆ చేలో ఒక రాయి తీసింది కానీ ఒక పురికొన పుల్ల తీసింది కానీ అక్కడ భూమి ఉంది అనేటువంటి సంబంధం కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు ఈరోజు 27.5 ఎకరాలు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఏ సంబంధం లేదు వాళ్ళు. ఈ సమస్యను ఏమైనా పరిష్కారం చేశారా ఈ భూభారతులు అంటే ఆ సమస్యని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, దీంట్లో లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము కాస్త నమోదు చేస్తాం అనేటువంటి అంశాన్ని చెప్తున్నాం. ఇప్పుడు కాస్త నమోదు అనేటువంటి దాంట్లో కూడా యాక్చువల్గా ఈ సమస్య ఏంటంటే మొత్తం భారతదేశంలోనే భూ సంస్కరణలు ఎన్ని జరిగినప్పటికీ మొత్తం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి చట్టము 1950లో వచ్చినటువంటిది రక్షిత కౌలుదారి చట్టం వచ్చింది. భూమి మీద హక్కులు వచ్చేటువంటిది, భూమి మీద 60% 38 కనుక కాగితం వీళ్ళ పేరు మీద ఉంటే రైతు పేరు మీద ఆ భూమిలో 60% హక్కులు వచ్చేటువంటిది. అంత ఒక శక్తివంతమైనటువంటి చట్టం ఇక్కడ వచ్చింది. ఎందుకని వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, ప్రధానంగా దీని మీద జమీందారులు జాగిరిదారులు దాని మీద పోరాటం జరిగింది. జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే భూమిని కౌలుకు చేస్తూ ఉన్నారో ఆ రోజు వరకు వాళ్ళందరికీ కూడా హక్కులు ఇస్తూ వచ్చినటువంటి అట్లాంటి చోట కనీసము
కౌలు అనేటువంటిది ధరణి సందర్భంలో దాన్ని పూర్తిగా కాస్త కాలాన్ని తొలగించిన ఒక ఇబ్బంది ఏమో డైరెక్ట్ గా దాని మీద నుండి దాని మీదనే జీవనాధారంగా ఉండి అసలు భూమి మాదే అనుకుని ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. రెండో వైపు కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు కనీసం నమోదు చేసేటువంటి అవకాశం కూడా లేదు. స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, నేను కౌలుదారులని గుర్తించను, కౌలుదారులు అనేటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు, నేను గుర్తించను, కిరాయికి ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మీద ఆ రకంగా రాస్తాం అనేటువంటిది ఆ రోజు మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కౌలు అనేటువంటిది ఈ రోజుకు కూడా దాదాపు 30% పైగా వ్యవసాయము కౌలు ద్వారా జరుగుతుంది. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి లేఖ రాశారు. మీరు ఈ రైతులు కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. మొత్తం ఈ కౌలు రైతుల ద్వారానే వ్యవసాయం 30% పైగా సాగవుతున్నది. వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు సమస్యలు పరిష్కారం చేయడం లేదు. మేము అధికారంలోనికి వస్తే కనుక ఈ కౌలు రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామనేటువంటి లేఖ ఆ రోజు రాశారు. ఇప్పుడు భూభారతిలో కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఏమైనా వస్తుందేమో అంటే అంత ఫర్మ్గా ఈ విషయంలో ఉన్నాడు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, కాబట్టి దీంట్లో ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగము రైతు సంఘాలు కూడా ఎదురు చూశారు. కనీసము 2011లో వచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి చట్టం ఉంది, కౌలుదారులకు కనీసమైనటువంటి హక్కులు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి అభివృద్ధి ఇంత జరుగుతున్నా, అగ్రికల్చర్ బాగా అభివృద్ధి అవుతున్నా, ప్రొడక్టివిటీ పెరుగుతున్నా, దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 2 పంటలు కలిపి పండనంత వరి తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటకే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 2 పంటలు పండిన కంటే కూడా అదనంగా పండుతుంది. అంటే ఇవన్నీ పెరిగినాయి. ఈ సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతులవే ఉన్నాయి. దీంట్లో దానికి సంబంధించినటువంటి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి భావించాం. కానీ దానికి సంబంధించినటువంటి పరిష్కారం ఏమీ లేదు. ఇప్పుడు 2011లో వచ్చినటువంటి చట్టం ఏం చెప్తుంది అని అంటే, మన తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. కేసీఆర్ గారి ప్రభుత్వం 1 సంవత్సరం వాళ్ళకు ప్రత్యేకంగా లోన్ ఎలిజిబుల్ కార్డులు, రుణార్హత కార్డులు కూడా ఇచ్చింది. కార్డులు రావడం వల్ల దాదాపు మొత్తం బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 23 కోట్ల రూపాయలు వాళ్లకు రుణాలు కూడా వచ్చింది. అంటే కౌలు రైతులని 2011 చట్టం ప్రకారము కౌలు రైతులను గుర్తిస్తే భూమి మీద ఎలాంటి హక్కులు రావు. గతంలో 1950లో వచ్చినటువంటి రక్షిత కౌలుదారి చట్టం ఆ భయం ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో నమోదు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 11లో వచ్చినటువంటి చట్టం వచ్చింది. దాని ప్రకారము ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం అంతా భావించారు. ముఖ్యంగా కౌలు రైతులు ఎదురు చూశారు. కానీ ఆ రకమైనటువంటి పరిష్కారం ఏది దీంట్లో చూపలేదు. ఏమొస్తుంది వాళ్ళకంటే, ఏమొస్తుంది అంటే అప్పు బ్యాంకుల ద్వారా. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా, సహకార బ్యాంకుల ద్వారా అప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు రుణమాఫీ లాంటిది ఏమైనా వచ్చినప్పుడు ఆ రుణమాఫీ వర్తింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మంత్రులు సమావేశాలు పెట్టి కౌలు రైతులకు ఏం చేయాలని చెప్పి కూడా ఉమ్మడి జిల్లాల మీటింగ్లలో కూడా అడిగారు. కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా పరిష్కారం, రైతు భరోసాని వాళ్ళకి ఏమైనా ఇవ్వగలమా అని. కానీ ఆ రకమైనటువంటి స్కీమ్ని కూడా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏది కూడా దీంట్లో రాలేదు. అంటే కౌలు రైతులకు సంబంధించి అంటే ఒక లోన్ ఎలిజిబుల్ కార్డు ఇచ్చి దాని ద్వారా వాళ్ళకు రుణాలు దొరికేటట్లు, లేదా పంటలు అమ్ముకునేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి కౌలు రైతు తీరా పంట అమ్ముకునేటువంటి సందర్భంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రానికి కానీ లేదా ఐకేపీ కొనుగోలు కేంద్రానికి కానీ వెళ్ళి పంట అమ్ముకునేటువంటి సందర్భంలో ఎవరి అకౌంట్ ఇవ్వాలంటే భూమి సర్వే నంబర్ నమోదు చేయాలి. సర్వే నంబర్ నమోదు చేయాలన్నప్పుడు భూ యజమాని పేరే నమోదు చేయాలి. ఈ ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట డబ్బులు ఎవరి చేతిలోకి పోతాయని అంటే మళ్ళీ భూ యజమాని అకౌంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. అంటే కనీసమైనటువంటిది కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో
ఈ సమస్యని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయలేదు. తర్వాత సమగ్ర భూ సర్వే అనేటువంటిది ఇప్పుడు వినయ్ గారు గుర్తు చేసినటువంటిది గతంలో నిజామాబాద్ జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తీసుకున్నారు. అంటే డిజిటల్ సర్వే చేసేసి మ్యాప్లు తీసి అంటే ఒక్కొక్క ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఏది భూదారు ఇస్తాం ఆధార్ లాగా భూదార్ కార్డు ఇస్తామనేటువంటిది చెప్తున్నారు. సమగ్ర భూ సర్వే అనేటువంటిది లేదు. ఎప్పుడు చేశారు అని అంటే నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు 1940లో చేసినటువంటి సర్వే తర్వాత ఇప్పటి వరకు సమగ్రమైనటువంటి భూ సర్వే జరగలేదు. ప్రతిసారి డిమాండ్ చేస్తుంటారు, హామీ ఇస్తుంటారు, కానీ ఆ సర్వే మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. దాన్ని ముట్టుకోవడానికి కూడా సిద్ధం కావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం కూడా అది దాంట్లో పూనుకొని చేస్తారేమో అని అనుకున్నాము, కానీ డిజిటలైజ్ చేశారు తప్ప ఫిజికల్ గా సమగ్రమైనటువంటి భూ సర్వే మాత్రం చేయలేదు. ఇప్పుడు దీంట్లో ఆ సమస్యను ఏమైనా పరిష్కారం చేస్తారా అనేటువంటిది చూసినప్పుడు మేము ఏం చేస్తాము అని అంటే లైసెన్స్ దారుల్ని అంటే సర్వేయర్లని ప్రైవేట్గా ఉండేటట్లు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటట్లు సర్వే చేయడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటట్లు మేము చూస్తామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో విలేజ్ వరకు గతంలో విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ స్థాయిలో ఇతర వాటికి మళ్లించినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము హామీ ఇచ్చినాం, వాళ్ళందరినీ నియమిస్తామనేటువంటిది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కావాల్సినటువంటిది ఏంటంటే సర్వేయర్లు అనేటువంటి వాళ్ళు మండలానికి ఒక ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అంటే మండలంలో ఒక 20 గ్రామాలు ఉన్న మండలం ఉంది, 50 గ్రామాలు ఉన్నటువంటి మండలం ఉంది, లక్షల ఎకరాల భూములు ఉంటుంది. ఆ ఇద్దరితో సర్వే అనేటువంటి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాటిని సర్వే చేయడానికి కూడా చాలా కాలం పడుతుంది. ఎక్కువ చోట్ల ప్రైవేట్ వాళ్ళని నియమించుకొని సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే ఈ భూ సమస్యలన్నింటినీ ఏదో ఏ రోజుకి ఆ రోజు తాత్కాలికంగా ఉపశమనం కల్పించేటట్లు వచ్చినటువంటి దానికి ఏం పరిష్కారం చూపాలనేటువంటిది ఆ రకంగా కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపేటువంటి దిశగా కనుక చర్యలు చేపట్టాలని అనుకుంటే ఈ సర్వే అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దీని మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చేయాల్సినటువంటిది ఇప్పుడు ఏమన్నారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రారంభం అక్కడ భూ సదస్సు ప్రారంభం చేసేటువంటి సందర్భంలో మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇస్తాము అని అంటున్నాం. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే మనము నియామకాలు చేయాలని అనుకుంటున్నామో ఆ నియామకాలు చేసేటువంటి దాంట్లో రెగ్యులర్ గా నియామకాలు చేసి ఆ చేసేటువంటి వాళ్ళని ఇప్పుడు మీరు టెక్నికల్ గా అవగాహన కలిగినటువంటి సర్వేయర్లను కనుక మీరు నియమించగలిగితే ఖచ్చితంగా అత్యధిక భాగం భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎంతమంది ఉన్నప్పటికీ ఉండొద్దని అనట్లేదు, కానీ ఎంతమంది ఉన్నప్పటికీ ఫిజికల్ గా ఆ ల్యాండ్ ని సర్వే చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది టెక్నికల్ గా అవగాహన ఉన్నటువంటి సర్వేయర్ మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళైతే ఏమవుతుంది, ప్రైవేట్ సర్వేయర్లు కనుక అయితే ఏమవుతుంది అని అంటే ప్రైవేట్ ఆయన ఇప్పుడు మనము నియమించుకొని ఫీజు చెల్లించి మనం తీసుకెళ్తాం, అవతల ఆయన ఇంకొక సర్వేయర్ని పెట్టుకుంటాడు, ఆయన డబ్బులు ఇచ్చి నియమించుకుంటాడు. ఇట్లాంటి సందర్భంలో వాస్తవమైనటువంటి పరిష్కారము న్యాయబద్ధమైనటువంటి పరిష్కారము లభించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వంలోనే ఈ ట్రైనింగ్ ఇచ్చి కనుక నియామకం చేపట్టగలిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేశారు. అంటే దానికి నంబర్లు ఇచ్చి ఆ నంబర్లకు పేర్లు రాయించి దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కొద్దిమంది ఇప్పుడు ధరణి వచ్చేటువంటి సందర్భంలో ఎట్లయితే రాపించుకున్నారో అట్లా రాయించుకున్నటువంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. కానీ సర్వేయర్లని అక్కడ రిక్రూట్ చేశారు. దాదాపు 10,000 మందిని డైరెక్ట్ గా ప్రభుత్వమే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, తర్వాత ఐటీఐ లాంటి టెక్నికల్ గా చదివినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు టెస్ట్ పెట్టి
ఎంట్రన్స్ ద్వారా వాళ్ళని రిక్రూట్ చేశారు. ఇక్కడ నిజంగానే అర్హులైనటువంటి వాళ్ళని సర్వేయర్లని ప్రభుత్వమే గనక నియమించగలిగితే ఈ సమస్యలన్నింటినీ మ్యాక్సిమం సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అంటే ప్రాక్టికల్గా ఫిజికల్గా భూమి మీదకి వెళ్ళి సర్వే చేసి వాస్తవమైనటువంటి అంశాన్ని తేల్చగలిగినటువంటి సిబ్బంది అనేటువంటిది వస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆ రకమైనటువంటి సిబ్బంది ప్రధానమైనటువంటి కొరత ఉంది. అంటే ఫీల్డ్లో ఉండి టెక్నికల్గా చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు వీటిలో వస్తున్నటువంటి మార్పులు లేదా ఏ పంట వేశారు ఇవి నమోదు చేయగలుగుతున్నారు. కానీ ఇట్లాంటి టెక్నికల్గా ఉండేటువంటి సిబ్బంది అనేటువంటి కొరత ఈరోజు ఉంది. ఒకవేళ సమగ్రమైనటువంటి భూ సర్వే జరగాలన్నా లేదు ఇంకా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలన్నా వాటిని చేసేటువంటి అవకాశము ఈ రకమైనటువంటి సిబ్బందిని నియమించగలిగితే సాధ్యం అవుతుంది. టెక్నికల్గా అవగాహన కలిగినటువంటి సిబ్బంది లేకుండా అది పరిష్కారం చేసేటువంటి అవకాశం లేదు. ఆ దిశగా సిబ్బందిని నియమించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు లైసెన్స్ ఇచ్చి గనక నియమించి ఇట్లాంటిది గనక చేయగలిగితే మళ్ళీ కరప్షన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ఏ సమస్య లేనటువంటి వాళ్ళు, రికార్డులో ఏ తప్పులు లేనటువంటి వాళ్ళు, నిజంగానే లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చినటువంటి ప్రతి రైతు మళ్ళీ ఆ రోజు ధరణి వచ్చిన తర్వాత కూడా ఈ కరప్షన్ అనేటువంటిది కంటిన్యూ అయింది. ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అది కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా అది ఈ లొసుగులన్నింటినీ ఇదే రకంగా పెట్టగలిగితే ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకొస్తున్నటువంటి మార్పులలో ప్రధానంగా ఈ డిజిటలైజేషన్ తీసుకొచ్చినటువంటి దాంట్లో ఈ కరప్షన్ అనేటువంటిది లేకుండా ఉండాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి, అంటే ఒక భరోసా, అంటే నా భూమి అనేటువంటిది ఇక ఏ రకంగా ఫిజికల్ గా కానీ లేదా రికార్డులలో కానీ ఏ రకంగా మార్పు చేసేటువంటి అవకాశం లేకుండా ఉంటది, ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది ఆ భరోసా ఇవ్వడానికి కోసమే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ భరోసా అనేటువంటిది లేకుండా పోయింది, ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో చిన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులైతే డైరెక్ట్ గా సివిల్ కోర్టుల దాకా వెళ్ళగలగడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని పరిష్కారం చేయాలనేటువంటిది ఇప్పుడు రైతాంగం కోరుతున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో కూడా ప్రభుత్వాలు అదే మాట చెప్పినాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ పాత పద్ధతులలో ఏవైతే కరప్షన్ ఉందో అది కంటిన్యూ చేసేటువంటి దాన్ని కట్టడి చేయడానికి ఏ రకమైనటువంటి దాంట్లో లేవు. ఏంటి రెవెన్యూ వాళ్ళ మీద ఏ రకమైనటువంటి డైరెక్ట్ గా దీంట్లో కంప్లైంట్ చేయడానికి కానీ లేదా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికోసం కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ చట్టంలో లేవు. అంటే వాళ్ళని ఏ రకంగా టచ్ చేసేటువంటి అవకాశం దీంట్లో లేదు. ఏమైనా ఉంది అంటే మళ్ళీ బయట సివిల్ చట్టాల ప్రకారమే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప దీంట్లో ఏవైనా అక్రమాలకు పాల్పడితే ఈ రకమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేటువంటిది మాత్రం దీంట్లో కూడా ఎక్కడ లేదు. కాబట్టి గతంలో ఉండేటువంటి ధరణి తర్వాత ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పు ఏంటి అని అంటే ఒక సమూలమైనటువంటి మార్పు అనేటువంటిది దీంట్లో లేదు. ఏమి ఉందంటే అదనంగా ఇప్పుడు గతంలో హరీష్ రావు కమిటీ చెప్పినటువంటి సూచనలు, మ్యాడిల్స్ వాళ్ళు పరిష్కారం చేస్తామనేటువంటి చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నావో దరఖాస్తు పెట్టుకోమని అన్నారు. ఆ దరఖాస్తు పెట్టుకుంటే మేము పరిష్కారం చేయాలి, పేరులో మార్పు లేదా విస్తీర్ణంలో మార్పు అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా తహసీల్దార్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, కొన్ని కలెక్టర్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఈ వెసులుబాటు దీంట్లో వచ్చింది. ఇది
ఒక ముఖ్యమైనటువంటి మార్పు. ఫీజులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. తప్పులే అప్పుడు అధికారులే చేశారు, ఇప్పుడు అధికారులే చేశారు. కాబట్టి ఇక్కడ కనీసం మీటింగ్లు పెట్టాము, లేదా ఇంటర్నల్ మీటింగ్లు పెట్టాము, చర్చించాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయి, వీళ్ళందరి చాలా మంది నిపుణులు ఉన్నారు, మేము పెట్టినామని చెప్తున్నారు. కానీ ఒక సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పు చేసేటువంటి ప్రయత్నం దీంట్లో కూడా జరగలేదు. ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, సమగ్రమైనటువంటి భూ సర్వే కానీ, ఇవి రెండు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని పరిష్కారం చేసేటువంటి దిశగా చర్యలు చేపట్టలేదు. తర్వాత ఇప్పుడు పోడు వ్యవసాయం చేస్తున్నాడు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు కావాలి అని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. అంటే లక్షలాది ఎకరాలకు సంబంధించినటువంటి గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేసుకుంటారు, తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఉన్నాయి. అంటే చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఇచ్చేటువంటి ఆ దిశగా కూడా చర్యలు లేవు. అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు, అందులో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అత్యధికంగా వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పరిష్కారం, అంటే భూ సమస్యల పరిష్కారము ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తారు అనేటువంటి అంశం దీంట్లో ఆ రకంగా పొందుపరిచేటువంటి దాంట్లో కూడా బలహీనత ఉంది. అందుకనే ఇప్పుడు పైలట్ గానే ఈ 4 జిల్లాలలో 4 మండలాలు చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే అక్కడ వచ్చేటువంటి ఫీల్డ్లో వచ్చేటువంటి అనుభవాల్ని తీసుకొనైనా ఇంకొద్ది మంది నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే ధరణితో పోల్చుకున్నప్పుడు సమూలమైనటువంటి మార్పు అనేటువంటిది. కానీ ఈ ముఖ్యమైనటువంటివి జరగకుండా, అంటే సమగ్రమైనటువంటి భూ సర్వే జరగకుండా ఇప్పుడు మ్యాప్ ఇస్తామని అంటున్నారు. అసలు దానికి కావాల్సినటువంటి సిబ్బంది ఏర్పాటు లేకుండా ఇప్పుడు డిజిటల్ మ్యాప్ అనేటువంటిది ఎట్లా ఇవ్వగలుగుతారు? ఏదో ఇస్తే ఇప్పుడు మళ్ళీ ధరణిలో ఏ రకంగానైతే పొరపాట్లు జరిగినాయో అదే రకమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు నాన్ టెక్నికల్ వాళ్ళు వెళ్ళి ఆ మ్యాప్ను తీసుకొని వచ్చేసి దీని మీద ముద్రిస్తే ఒకరికి రావాల్సినటువంటి మ్యాప్ ఒకరి దగ్గర ఉంటుంది, ఫిజికల్ గానే ఒకరు ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఫిజికల్ గా ఇప్పుడు చాలా మంది పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ దగ్గర సెంటు భూమి లేదు, అక్కడ ఫిజికల్ గా మాకు పలానా దగ్గర భూమి ఉంది అనేటువంటిది వాళ్ళకి తెలియదు. హడావుడిగా ఆ రోజు పాస్ పుస్తకాలు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి. ఎవరైతే ఫిజికల్ గా భూమి మీద ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల నుంచి సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్న వాళ్ళకి మాత్రం రికార్డులను నమోదు కాలేదు. దీన్ని పరిష్కారం చేసేటువంటి దిశగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు లేదా ప్రభుత్వమే నియమించినటువంటి వాళ్ళు లేకుండా కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. వీళ్ళకు మళ్ళీ రెవెన్యూ సిబ్బంది అంటే ఎన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళు అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల పనులు వీళ్ళ మీదనే పడతాయి. కాబట్టి ఆ దిశగా ఈ సిబ్బందిని నియమించేటువంటి దిశగా చర్యలు చేపట్టకపోతే కనుక మళ్ళా గతంలో ఉండేటువంటి సమస్యలే పునరావృతమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తిగా ఒక సమూలమైనటువంటి మార్పుని తీసుకొచ్చేటువంటి దిశగా ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారానైనా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే కనుక రైతాంగంలో ఉండేటువంటి ఆందోళన, ఇబ్బందులు, ఇప్పుడు గతంలో ఉండేటువంటి భయాందోళనలు ఏవైతున్నావో అవన్నీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు మిగిలిన వాటన్నింటిని కూడా మేము పరిష్కారం చేస్తాము అని అన్నారు. ఇప్పుడు దేవాదాయ భూములు ఉన్నాయి, తర్వాత ఇనాము రద్దుకు సంబంధించినటువంటి రద్దు అనేటువంటి 55లోనే అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికీ ఆ పెండింగ్ లో ఉన్నటువంటి వాటన్నిటినీ పరిష్కారం చేయాలని అనుకున్నప్పుడు అందరినీ, ఈ నిపుణుల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోగలగాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలని భాగస్వాముల్ని చేయాలి, లేదు ప్రతిపక్షాలని కూడా భాగస్వాముల్ని చేయగలిగితే కనుక సాధ్యమవుతుంది. లేకపోతే కనుక ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులు మళ్ళీ గతంలో పటేల్ పట్వారిని రద్దు చేసిన తర్వాత విఆర్ఓల్ని పెట్టిన తర్వాత
ఏ రకమైనటువంటి ఒక మార్పు వచ్చిందో ఇప్పుడు మళ్ళీ విఆర్ఓలనే పెట్టేస్తే ఈ సర్వేర్లే గనక లేకపోతే అవి యాస్టీజ్ గా కాగితాల వరకే పరిమితం అయితే తప్ప వాస్తవమైనటువంటి పరిష్కారం ఇవి శాశ్వత పరిష్కారం అనేటువంటి దిశగా మాత్రం వెళ్ళదు. అందుకని దీంట్లో ఒక సమూలమైనటువంటి మార్పులు అంటే ఈ అనుభవం ద్వారానైనా ఒక సమూలమైన మార్పులు తీసుకురాగలిగితే ఉపయోగకరంగా ఉంటది. అది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. పంటలు ఇప్పుడు దాదాపు లక్షల ఎకరాలు పెండింగ్ లో పడిపోతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు, కూరగాయలు వీటన్నిటికి సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. రాష్ట్ర ఆదాయం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అత్యధిక భాగం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం ఉన్నటువంటి చోట ఈ గొడవలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాశ్వతంగా దీనికి పరిష్కారం అంటే ఈ రైతుల మధ్య లేదా పాలి వాళ్ళ మధ్య తగాదాలు లేకుండా చేసేటువంటి అవకాశం కూడా ఉంటది. ఆ దిశగా ఈ కొన్ని చర్యలు అదనంగా గనక తీసుకోగలిగితే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలంగాణ రైతులు భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. ఒక ప్రశ్న ఉంది, ప్రశ్న నేను చదివి వినిపిస్తాను. ఇది అన్వేషణ జర్నలిస్ట్ నుంచి వచ్చిన ప్రశ్న. వాస్తవంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సందర్భంలో ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ ఆధారంగా రైతులకు ఇస్తే పెద్దగా సమస్యలు ఉండవు. ఈ ధరని ఎప్పుడైతే కేసీఆర్ తీసుకొచ్చిండో అప్పుడే రైతులకు సమస్యలు ఏర్పడ్డాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి చట్టంలో కూడా అవే మెలికలు ఉన్నట్లు కానొస్తుంది. కాబట్టి వీళ్ళు అమలు చేయడానికి ముందు అందులో ఉన్న లొసుగులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పాస్బుక్ ఆధారంగా చేసుకుంటేనే రైతులకు సమస్యలు తగ్గుతాయి. దీని మీద మీరు చెప్పండి. వాస్తవంగా వారు అడిగినటువంటి ప్రశ్న కరెక్టే. ధరణిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే హడావుడిగా చేసేసారండి. మేజర్ తప్పు వాళ్ళు చేసినటువంటి దాంట్లో 1971లో వచ్చినటువంటి పాస్ పుస్తకాల చట్టం సెక్షన్ 26 ప్రకారము ఏదైతే కాస్తుని నమోదు చేస్తూ వచ్చారో అక్కడ కాస్తు నమోదు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు రైతులు ఏమనుకున్నారంటే మాకు ఇంకా భరోసా ఉంది, రికార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డులోనే ఉంది అని అనుకున్నారు. దాన్ని ఒక్క కలం పోటుతో తీసేశారన్నట్ల డిజిటలైజేషన్ చేసేటువంటి సందర్భంలో ఆ కాలాన్ని తీసేశారు. ఇంకా కొన్ని గ్రామాలలోనైతే ఉత్తర తెలంగాణలో ఈవెన్ ఖమ్మం లాంటి జిల్లాలో కొంచెం చైతన్యవంతమయ్యే అవగాహన ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ రైతులందరి హక్కులు అనేటువంటివి పోయినాయి. వాళ్ళకి అసలు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళ మీదకి డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఆ పునరుద్ధరణ దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు దీంట్లో తీసుకోలేదు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా దీన్ని ఒక సమూలమైనటువంటి మార్పు చేయాలి, ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించేటువంటి దిశగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఆ సంకల్పము ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే అది సాధ్యమవుతుంది. ఆ చిత్తశుద్ధి కానీ ఆ సంకల్పం కానీ గత ప్రభుత్వం అంటే మేమున్న సమయంలో ఇది గడవాలి, మేము రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధులు ఇవ్వాలి కాబట్టి అది డిజిటలైజేషన్ అయ్యి ఉండాలి. ప్రభుత్వ స్కీములు ఇప్పుడు కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాను 2000 చొప్పున 3 దఫాలుగా సంవత్సరానికి 6000 ఇస్తున్నటువంటి ఆ స్కీమ్ కు రికార్డులు పంపాలంటే డిజిటలైజేషన్ లో ఉండాలి. లేదు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి కొంచెం సులువుగా ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు కొనుగోలు చేయొచ్చు. అమెరికాలో ఉండి కొనుగోలు చేయొచ్చు, ఢిల్లీలో ఉండి కొనుగోలు చేయొచ్చు, బెంగళూరు నుండి కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే గూగుల్లో చూస్తున్నారు, రికార్డులో చూస్తున్నారు, చేస్తున్నారు. ఇవి కొన్ని సులువుగా ఉన్నాయి. అంటే కొద్దిమంది కార్పొరేట్లు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం, అంటే ఏ కంపెనీ అయినా ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసేటువంటి అవకాశం దీంట్లో ఉంది. అయితే వెసులుబాటు ఉంది, కానీ చేసేటువంటి సందర్భంలో ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వీళ్ళు కూడా ఆ పరిష్కారానికి దానిలోకి చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆ సమస్యలు అనేటువంటివి ఇంకా పెండింగ్ లోనే ఉంటాయి. ఇప్పుడు పార్ట్ బిలో ఉండేటువంటి 18.5 లక్షల ఎకరాల భూములు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న వాటిని పరిష్కారం చేస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ పోయిన భూమి ఇప్పుడు నేను చెప్పిన మహబూబ్ నగర్ జిల్లాలో 55 ఎకరాలకు సంబంధించి
వాళ్ళ హక్కులు అనేటువంటివి మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుందంటే ఆ రకమైనటువంటి పరిష్కారం దీంట్లో లేదు. ఆ పరిష్కారం కావాలంటే ఇప్పుడు పాత కాస్తు పాస్ పుస్తకం ఎవరికైతే ఇచ్చున్నారో దాన్ని బేస్ చేసుకొని కనుక చేయగలిగితే వాస్తవమైనటువంటి హక్కుదారులు వాస్తవంగా దాని మీద పొజిషన్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారు చెప్పింది కరెక్ట్. ఆ కనీసం సమస్యలు ఉన్న జిల్లాలు, సమస్యలు ఉన్న మండలాలు, సమస్యలు ఉన్నటువంటి గ్రామాలనైనా ఆ రకమైనటువంటి వెరిఫికేషన్ చేసి చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దరఖాస్తులు మీరు పెట్టుకోవాలంటున్నారు రైతులు. ధరణి సందర్భంగా కూడా జరిగింది ఏంటంటే ఆయనకి ఎకరం 2 ఎకరాలు ఎక్కడో మహబూబ్ నగర్ లో ఒక ఊర్లో ఉంటాడు. ఆయన ఇక్కడ వచ్చి పని చేసుకుంటాడు హైదరాబాద్. అక్కడ గ్రామంలో చాటింపు వేసి మీరు చేసుకోమని అన్నారు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు తెలిసింది ఆయనకంటే నీ పేరు మీద ఉన్నటువంటి భూమి పోయింది అన్న తర్వాత తెలిసింది. అప్పటికెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే అది పరిష్కారమే అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ రకమైనటువంటి వాటిని ఇప్పుడు కూడా అంటే ఒక చిత్తశుద్ధితో చేయగలిగితే కనుక సాధ్యమవుతుంది. ఆ రకంగా ప్రయత్నం చేయాలని మనం ఒకటి మరో ప్రశ్న, కౌలు రైతులకు సంబంధించి ధరణిలో అన్యాయం చేసి కేసీఆర్ కౌలు రైతులను గుర్తించడం లేదు, నేను గుర్తిస్తాను అని ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అట్లా గుర్తించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకని భయపడుతున్నాడు ఆయన? ముఖ్యమంత్రి భయపడుతున్నాడా? ఎందుకని గుర్తించడం లేదు? వాస్తవంగా ఇప్పుడు సాగవుతున్నటువంటి వ్యవసాయంలో 30% పైగా కౌలు రైతుల ద్వారా ఉంది. 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. చాలా మందికి ఉపాధి, చాలా కుటుంబాలకి దీని ద్వారా ఉపాధి వస్తుంది. రెండవది ఏంటంటే ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండరు. ఆయన భూమి అక్కడ ఆ ఊర్లో ఉండడు, అవి సాగు చేయడు. సాగు చేయడం అనేటువంటి సాధ్యం కూడా కాదు. ఆ కుటుంబాలు వచ్చేసి హైదరాబాద్లోనో, బెంగళూరులో, ఢిల్లీలో, అమెరికాలో ఉన్నారు. కౌలు రైతులు కనుక ఒక్కసారి ఆపేస్తే మన రాష్ట్ర ఆదాయంలోనే తేడా వచ్చేస్తుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కూడా తేడా వచ్చేస్తుంది. కానీ ఆ భూ యజమానుల అంటే వాస్తవంగా భూ యజమానికి భూమి మీద ఎలాంటి హక్కులు రానటువంటిదే 2011లో వచ్చినటువంటి చట్టం కూడా ఉంది. దాన్ని చేయడానికి కూడా సిద్ధం కావడం. వీళ్ళు హామీ ఇచ్చినారు. రైతు భరోసా ఎకరానికి పంటకు 7,500 రూపాయలు ఏదైతే ఉందో అది కౌలు రైతులకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అయినా కూడా దాన్ని కనీసం అడ్రస్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా లేదు. ఎందుకంటే భూ యజమానుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశము. వాస్తవంగా భూమి మీద ఎలాంటి హక్కులు రావు, కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం అనేటువంటిదే కౌలు రైతుల ఆత్మహత్యల నివారణ చేయడం అనేటువంటిది కూడా సాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు 11 చట్టంలో ఏమైనా లొసుగులు ఉన్నాయంటే ఏ భూమి మీద హక్కులు లేకుండానే ఆ రోజు తెచ్చింది. కాబట్టి ఆ మార్పులు తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరో ప్రశ్న, ఇప్పుడు భూభారతి చట్టాన్ని అందరితో మాట్లాడి, రైతు సంఘాలతో, ప్రతిపక్షాలతో, వీళ్ళందరితో మాట్లాడి సమగ్రంగా అధ్యయనం చేసి తేలేదనేది, అట్లా తీసుకురాలేదనేది మనకు అర్థమవుతుంది. ఏంటి దీనివల్ల ప్రభుత్వం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతే రైతులకు దీనివల్ల వచ్చేటువంటి అదనపు ప్రయోజనం ఏముంది? మీరు అన్నారు ఆదివారంలో ఎవరన్నా అప్లికేషన్లు పెట్టుకుంటే అవి కింది స్థాయిలో కలెక్టర్ కింది స్థాయిలో పరిష్కారం చేసుకోవచ్చు. కానీ దానికి మించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి కదా. మరి భూభారతి చట్టము ఎందుకని అసలు ఏమి ప్రిపరేషన్ లేకుండా తీసుకొచ్చారని చెప్పి భావించవచ్చా? వాస్తవంగా చాలా టైం పట్టింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 నెలల కాలం, సమయము తక్కువేం కాదు. కానీ ఆ రకంగా ఒక శాశ్వత పరిష్కారం చూపాలి, మొత్తం మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆ దిశగా ఆ సంకల్పం అయితే కనబడతలేదు. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సంప్రదించి అన్ని సలహాలు తీసుకొని పరిష్కారం చేయాలి, ఇది మళ్ళీ రాకూడదు అంటే ఆ సంకల్పము ఉంటే తప్ప సాధ్యం కదా. అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గతానికంటే మేము బెటర్గా చేసినాం, ఈ సమస్యలు పరిష్కారం చేసినాం అనేది తప్ప, ఇప్పుడు అందులో ఉండేటువంటి కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు యాచారం మండలం సర్వే చేశారు. కానీ
మొత్తం అందరినీ గనక ఇన్వాల్వ్ చేసుకోగలిగితే ప్రాక్టికల్ గా ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉండింది. వాస్తవంగా అదొక ప్రజాస్వామ్యబద్ధంగా రూపొందాల్సినటువంటి చట్టం. కానీ ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు రూల్స్ రూపొందించారు. దాంట్లో చట్టం వచ్చిన తర్వాత రూల్స్ లో కొన్ని చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా కౌలు రైతులకు సంబంధించి కానీ, సమగ్ర భూ సర్వే కానీ, ఇప్పుడు సర్వేయర్ల నియామకం కానీ, ఇప్పుడు గతంలో రద్దయినటువంటి హక్కులు ఉండి దాని మీదనే ఉండి దాని యజమాని ఎవరో కూడా తెలియనటువంటి కండిషన్ లో ఉండేటువంటి అంటే వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతం. అంటే శాస్త్ర మాకు వేరే హక్కే ఉండదు అని అనుకున్నటువంటి సందర్భంలో సడన్ గా వేరే వాళ్ళు వచ్చేసి భూమి మాదే అనేటువంటి కండిషన్ ఏదైతే ఉందో అది వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా మాత్రం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్తున్నారు. అదేంటంటే ఈ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు చాలా ఉన్నాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా దాదాపు 8,000 కోట్లు ఏదో పే చేయాల్సింది, అది కూడా పే చేసేటువంటి స్థితిలో అది చాలా భారంగా ఉంది. ఇవన్నీ చెప్తున్నాడు. కానీ నిజంగా అవసరమైనటువంటి సర్వేయర్లను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పని సులభం అవుతుంది కదా. అట్లా కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అంటే ఆ వివాదాల్ని ఇంకా కొనసాగించటమే కదా. డబ్బు ఖర్చు అవుతుండొచ్చు ప్రభుత్వం నియమిస్తే, కానీ ఈ వివాదాల్ని కొనసాగించటమే కదా. దీనివల్ల రైతులకు ఏమీ ఉపయోగం ఉండదు కదా. రైతులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నువ్వు నియమించాలి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళు చెప్పిందే వినాలి తప్ప వేరే మాట ఏంటి మనకు వినపడడం కూడా లేదు. ఏ మీడియాలో కానీ పత్రికల్లో కానీ దానికి సంబంధించి ఇదిగో ఈ చట్టంలో ఇటువంటి లోపాలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి అన్నటువంటిది కూడా పెద్దగా చర్చ జరగటం లేదు. ఏంటి పరిస్థితి, ఎందుకని ఇట్లా ఉంది? వాస్తవంగా నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో అంటే ఇది అత్యవసరమైనటువంటి నియామకమే. యాక్చువల్ గా ఇప్పుడు ఈ రోజు కాదు కదా, ల్యాండ్ అనేది కంటిన్యూ ఉంటది, వ్యవసాయం ఉంటది. ఇప్పుడు దీంట్లో ఇచ్చినటువంటిది అంటే నాలా కన్వర్షన్ అయిన తర్వాత అంటే వ్యవసాయేతరానికి మార్చిన తర్వాత వ్యవసాయేతరం నుంచి కూడా మళ్ళీ వ్యవసాయానికి మార్చేటువంటి వెసులుబాటును కూడా దీంట్లో ఇచ్చారు. ఇవి అన్ని రియల్ ఎస్టేట్ కు మార్చింది అనుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అక్కడ దెబ్బతిన్నదంటే మళ్ళా వ్యవసాయంలోకి కూడా వస్తుంది. ఈ సమస్యలు అనేటువంటివి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో సర్వేయర్లు ఉండాలి. డబ్బులు లేవు అనేటువంటి మాట కూడా మీరు ప్రస్తావించారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదాయము తలసరి ఆదాయము గణనీయంగా పెరిగింది. యాక్చువల్గా చాలా వేగంగా పెరిగింది. ఆ పెరిగినటువంటి ఆదాయానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు లేవు, ఆర్థిక వనరులు లేవు అని అప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. వాస్తవంగా నిజంగానే అప్పులే కనుక ఉంటే ఇది చేసిన ప్రాజెక్టుల కోసం లేదా అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పులు అనేటువంటి ఒక భాగం. కానీ ఆదాయమే కనుక మనకు లేకపోతే 3,05,000 కోట్ల బడ్జెట్ ని ఎట్లా పెడతామండి? డబ్బులు నిజంగానే ఇన్కమే లేకపోతే అంత బడ్జెట్ ని పెట్టడం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆదాయం అనేటువంటిది చాలా వేగంగా మన ఆర్థిక పరిస్థితి, వ్యవసాయము అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. అందుకనే తలసరి ఆదాయంలో చాలా అడ్వాన్స్ గా అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే మన ఆదాయమే రావట్లేదు కాబట్టి 2 లక్షల బడ్జెట్ పెట్టినామా, మనం ఏమన్నా 2.5 లక్షలు పెట్టినామా, 3,05,000 బడ్జెట్ కోట్ల బడ్జెట్ ని మనం పెట్టినాం. కాబట్టి దాన్ని అంటే సందర్భం వచ్చినప్పుడు అది కాకుండా మన వాస్తవ పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా కొంత వచ్చినాయి, వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి. ఎవరు చెప్పినా వాస్తవమైనటువంటి లెక్కలైతే ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ దేంట్లో నియామకాలు పెట్టాలి? మీరు పెడతా అన్నటువంటి ఇప్పుడు 6,000 మందినో 5,000 మందినో రెవెన్యూ సిబ్బందిని వాళ్ళకైనా అందులోనే ఎలిజిబిలిటీ ఉంటే సర్వేయర్ కమ్ విఆర్ఓగా పెట్టండి. మీరు కొంచెం ఆదాయం తగ్గించాలని అనుకుంటే ఖచ్చితంగా సర్వేయరే ఫిర్యాదు. సర్వేయర్ లేకపోవడం వల్ల ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని రైతాంగం ఎదుర్కొంటున్నారు. అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కూడా అది ఆటంకంగా ఉంటుంది. నువ్వు దరఖాస్తు పెట్టుకుంటే ఎంతమందిని పంపిస్తావు? 2 ఉంటే ఎన్ని గ్రామాలకు పంపిస్తావు? ఎన్ని రోజులు పడుతుంది?
ఎవరైతే అదనంగా డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే వెళ్ళగలుగుతారు. కాబట్టి ఆ సిబ్బంది అనేటువంటిది అత్యవసరమైనటువంటిదే. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఏ ఏ సమస్యని మనం టేకప్ చేస్తే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అనేటువంటి ఇప్పుడు భూదారా అని అన్నారనుకో, ఎవరి ద్వారా ఇప్పిస్తారు? ప్రైవేట్ సర్వేయర్ ద్వారా ఆయనకి లైసెన్స్ ఇచ్చి ఆ భూదారులన్నీ కూడా మళ్ళీ తప్పుల తడకలు అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో అట్లాంటి తప్పుల తడకలు మీరు కూడా చేశారు అనుకో, ఏం ఉపయోగం? కాబట్టి అవి లేకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సిబ్బంది నియామకం ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇప్పుడు ప్రైవేట్ సర్వేయర్లను పెట్టుకోవడం అంటే అడ్వకేట్లను పెట్టుకున్నట్టే కదా. అంతే. ఇప్పుడు అడ్వకేట్లను పెట్టుకుంటే లిటిగెన్స్ మీరు డబ్బులు ఇచ్చిన, మీరు ఫీజులు ఇచ్చిన అడ్వకేట్ మీ తరపున వాదిస్తారు. నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న అడ్వకేట్ నా తరపున వాదించినట్లు. ఇప్పుడు వాళ్ళ సర్వేయర్ వాళ్ళకి చెప్తాడు, వీళ్ళ సర్వేయర్ వీళ్ళకి చెప్తారు. లిటిగెన్సీ పెంచడమే కదా, అదేం సమస్య పరిష్కారం కాకుండా ఇంకా చాలా కాలం కొనసాగుతుంది. అప్పుడు చాలా కాలం. ఇప్పుడు వాస్తవంగా ఈ రకమైనటువంటి ఇప్పుడు రెవెన్యూ ఫారెస్ట్ మధ్య ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు మాదంటారు, ఫారెస్ట్ వాళ్ళు మాదంటారు. ఆ సరిహద్దులో భూములు ఉండేటువంటి వాళ్ళు రైతులు ఎప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే అప్పుడు జాయింట్ సర్వేలు చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అడుగుతున్నది ఏంటంటే, ఈ రకమైనటువంటి సిబ్బంది కనుక ఉండగలిగితే, పర్మనెంట్ సిబ్బంది ఉండగలిగితే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి నియామకాలు, ట్రైనింగ్ అర్హులైనటువంటి వాళ్ళని చేసి, లేదా కొద్దిమంది కనుక ఇప్పుడు మీరు నియమిస్తామన్నటువంటి వాళ్ళలోనే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా చేసేటువంటి అవకాశం, శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే.